విపరీతమైన నడుం నొప్పితే బాధపడుతున్నారా? సో నడుం నొప్పి ఎందుకు వస్తుంది, ఎలాంటి వాళ్ళకి వస్తుంది, సో ఆ పెయిన్ ని మనం ఎలా తగ్గించుకోవాలి, సో దేని వల్ల ఎక్కువగా నడుం నొప్పి అనేది వస్తుంది. సో చాలా మందికి 2 months 3 months 5 months లాంగ్ టర్మ్ లో కూడా ఈ నడుం నొప్పి బ్యాక్ పెయిన్ తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అందులో నేను ఒక దాన్నే. సో ఆ బ్యాక్ పెయిన్ నాకు ఎందుకు వస్తుంది ఏంటనేది తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. సో తెలుసుకున్న తర్వాత అసలు అది దేని వల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఎలా తగ్గించుకున్నాను అనే దాని గురించే ఈ వీడియోలో నేను మీతో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వబోతున్నాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అండి ప్రెసెంట్ ఉన్న రోజుల్లో. సో ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు అంతా వచ్చేది కాదు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో సి సెక్షన్స్, సిజేరియన్స్, డెలివరీస్ అయిన తర్వాత కాల్షియం తగ్గడం వల్ల బాడీలో సో మ్యాక్సిమం మన బాడీకి వెళ్ళాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది అనమాట. సో చాలా వరకు ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్ వల్ల చాలా మంది అసలు కూర్చోలేరు, సరిగ్గా నిలబడలేరు, ఏ పని చేసుకోలేరు, పడుకునేటప్పుడు కూడా ఒక సైడ్ తిరగాలన్నా ఇంకొక సైడ్కి తిరగాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో బ్యాక్ పెయిన్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ అండి, ఏ ఒక్క పని చేసుకునేవ్వదు. ముఖ్యంగా లేడీస్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. సో నేను కూడా ఏమనుకున్నానంటే 2 సి సెక్షన్స్ అయినాయి కదా, సో ఎనస్థీషియా ఇస్తారు కదా, దానివల్ల ఈ బ్యాక్ పెయిన్ వస్తుందేమో, సో ఇది ఇంక ఇలా లైఫ్ టైం పడుతూనే ఉండాలా అని చెప్పి భయపడేదాన్ని అనమాట. ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ అనేవాళ్ళు వెయిట్ పెరగడం వల్ల ఆ వెయిట్ అంతా ఈ వెన్నెముక మీద పడుతుంది, దానివల్ల కూడా బాగా పెయిన్ వస్తుంది. సో ఇంకా అదే వెయిట్ ఇంకా అంతే మనం తప్పదు భరించాలి అది ఇది అని అనుకోమనేవాళ్ళు. సో అలా అనుకోవాలా, ఎనస్థీషియా ఇవ్వడం వల్ల డెలివరీ అప్పుడు మనకు ఆ పెయిన్ అనేది వస్తుందా, సో ఇట్లా ఎన్నో రకాల డౌట్స్ అండి. దాంతో పాటు పడుకునేటప్పుడు ఏమన్నా పట్టేసిందా, సో పట్టేసినా మళ్ళీ అదొక 4 months 3 months వరకు ఎందుకు ఉంటుంది, వీలైనంత తొందరగా తగ్గిపోతుంది కదా, సో ఇది ఎట్లా ఏంటి, లేకపోతే మజిల్ ప్రాబ్లమా, ఏమైంది, అక్కడ ఏమన్నా బ్రేక్ అయిందా, కండరాలు ఏమన్నా ఇదయ్యాయా, అరిగిపోయాయా, వయసు అయిపోయిందా, ఇట్లా ఎక్కడ లేని డౌట్లన్నీ వస్తుండే అనమాట. సో చాలా మంది కూడా ఇట్లాగే అనుకుంటారు, నేను అట్లా అనుకున్నాను. బట్ నేను ఆలోచించిందంతా తప్పని చెప్పి తెలుసుకున్నాను అనమాట. సో రీసెంట్లీ నాకు బ్యాక్ పెయిన్ అనేది వచ్చిందండి. ఒక 4 months నుంచి కంటిన్యూగా బ్యాక్ పెయిన్ అంటుంది, విపరీతమైన బ్యాక్ పెయిన్. అసలు అది ఎలా అంటే మనిషిని ఎక్కువ వర్క్ చేసుకోనివ్వదు, ఎక్కువసేపు కూర్చోనివ్వదు, ఎక్కువసేపు సపోర్ట్ లేకుండా ఆనుకోనివ్వదు, అండ్ ఎక్కువసేపు కిచెన్లో నిలబడనివ్వదు. అసలు చాలా ఇరిటేషన్గా అనిపించేది, ఎందుకో తెలీదు, అంత విపరీతమైన పెయిన్. ముఖ్యంగా పడుకునేటప్పుడు అండి. సో స్లీపింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి. అలాంటి స్లీపింగ్ టైంలో ఉన్నప్పుడు కూడా ఒక సైడ్కి అదే పనిగా మనం తిరిగి పడుకుంటే విపరీతమైన పెయిన్, అసలు సూదులతో గుచ్చుతున్నంత పెయిన్ అయితే వచ్చేదనమాట. సో అటు తిరగలేను ఇటు తిరగలేను, స్ట్రైట్గా పడుకున్న బోర్లా పడుకుంటే అసలు ఇంకా పెయిన్ చెప్పనక్కర్లేదనమాట. సో ఎవరో మన మీద కూర్చుంటే ఒక 100 kg బరువు వేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో అంత పెయిన్ అనేది వచ్చేది. సో అట్లా కంటిన్యూగా పడుతూనే ఉన్నా. సరే డెలివరీస్ అవుతున్నాయి కదా, డెలివరీస్ అయ్యాయి కదా, పెయిన్ అట్లా ఉందేమోలే, సో మా వారు చెప్పినట్టు వెయిట్ పడుతుందేమో వెన్నెముక మీద, అందుకే అట్లా వస్తుందేమో అని. బట్ ఎక్కడ ఒకటి తన్నేది, ఫస్ట్ డెలివరీ అయినప్పుడు ఈ పెయిన్ లేదు. సో ఇప్పటికంటే అప్పుడే ఇంకా ఓవర్ వెయిట్ ఉన్నాను, అప్పుడే రాని పెయిన్ నాకు ఇప్పుడు ఎందుకు వస్తుంది, సో నేను చాలా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాను, సో ఎందుకు వస్తుంది ఏంటి అనేది అస్సలు అర్థమయ్యేది కాదు. ఇంకా అలా కాదు అని చెప్పేసి మాకు ఎప్పటి నుంచో ఒక మంచి ఫ్రెండ్లీ అండ్ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. సో ఆయన ఫిజియోథెరపిస్ట్, డాక్టర్ వెంకటరత్నం, మల్లెపూడి పాలిక్లినిక్, విజయవాడ. సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో కరోనా టైం నుంచి మాకు డాక్టర్ గారు బాగా తెలుసు, చాలా 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 ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు. అసలు ఈ రోజుల్లో మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎట్లా అంటే ఇలా చెయ్యి కూడా పట్టుకొని చూడరు ప్రాబ్లం చెప్పడానికి. ఇదివరకు డాక్టర్స్ ఏంటంటే ప్రాబ్లం ఏంటో చెప్పండి అని ఇప్పుడు డాక్టర్స్ అంటారు. బట్ ఇంతకుముందు డాక్టర్స్ ఏంటంటే ఇలా చెయ్యి పట్టుకుంటే మీకు పలానా అలా అనిపిస్తుందా, పలానా ఇలా అనిపిస్తుందా, పలానా వాడండి, పలానా రెస్ట్ తీసుకోండి అని చెప్పి మాటలతోనే చెప్పి, సో ఏం కంగారు పడద్దని చాలా ధైర్యాన్ని చెప్పి పేషెంట్కి మందులు చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్స్ ఎలా అంటే
వెళ్తాము, ఓపీ రాయించుకుంటాం, వెయిట్ చేస్తాము. సో పిలుస్తారు, మీ ప్రాబ్లం ఏంటి, ఎక్కడెక్కడ పెయిన్ వస్తుంది, ఏం పెయిన్ వస్తుంది అని చెప్పి ఒక పేపర్ మీద మనం ఇంట్లో గ్రాసరీ ఐటమ్స్ ఎలా అయితే లిస్ట్ రాసుకుంటామో, సో ఇప్పుడు మెడిసిన్స్ కూడా అట్లాగే లిస్ట్ రాసి ఇచ్చేస్తున్నారు అనమాట. సో అందుకే నేను మ్యాక్సిమం డాక్టర్స్ దగ్గరికి అసలు వెళ్ళను. నాకు బాగా తెలిసి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ దగ్గరికే నేను ఎక్కువ వెళ్తూ ఉంటాను అనమాట. సో అలా వెంకటరత్నం గారి దగ్గరికి వెళ్ళాను. సో సార్కి బాగా సబ్జెక్ట్ తెలుసు, చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారండి. సో ఫ్యామిలీ పరంగా, ప్రొఫెషన్ పరంగా చాలా అంటే చాలా బాగా చూస్తారు. సో ఇంకా ఇది వల్ల కావట్లేదు అని చెప్పి, సో అది కూడా ఎందుకు వెళ్ళానంటే, ఒక 4 months నుంచి కామన్గా ఉంటుంది పెయిన్, అది 10 days నుంచి విపరీతంగా పెరిగింది. సో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను మజిల్కి సంబంధించినవి, అవి స్టార్ట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువైపోయింది పెయిన్. సో ఇంకా 10 days తర్వాత ఏంటంటే 10 days బాగా పెయిన్ వచ్చింది. ఇంకొక 1 day ఏంటంటే ప్రాన్స్ తిన్నాను అనమాట. సో ఆ ప్రాన్స్ తినేపటికి ఇంకా బాడీకి విపరీతమైన వాతం చేసేసి ఇంకా పెయిన్, అసలు నిలబడడానికి కూడా నాకు ఇది లేదనమాట, అంత పెయిన్ వచ్చేసింది. అసలు ఇక చెప్పలేను మాటల్లో, ఆ పెయిన్ అనేది వర్ణనా అతీతం అంటారు. సో అంత పెయిన్ వస్తే ఇక లాభం లేదని చెప్పి ఇంకా వెళ్ళిపోయాం అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నాము. సో చూశారు డాక్టరు. సో కైరోప్రాక్టియస్ అనేది ఒక పద్ధతి అనమాట, నాకు అది చేశారు. ఫిజియోథెరపీ ఎలాగో అది కూడా ఒక థెరపీ, కైరోప్రాక్టియస్ అనేది నాకు అది చేశారనమాట. సో అప్పుడు అడిగాను. సో డాక్టర్ ఏం చెప్పారంటే, సో ఎనస్థీషియా వల్ల, డెలివరీ సి సెక్షన్స్ అవ్వడం వల్ల ఈ పెయిన్ అనేది రాదు. పెయిన్ అనేది ఉంటుంది, అది మ్యాక్సిమం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీరు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. బట్ ఇంత విపరీతమైన పెయిన్ అనేది డెలివరీస్ తర్వాత ఎవరికి రాదు. అండ్ వెయిట్కి దీనికి ఎలాంటి సంబంధం కూడా లేదు. సో వెన్నెముక మీద వెయిట్ పడడం అనేది ఉంది. మన వెయిట్ అనేది ఎప్పుడు మోకాళ్ళ మీద, మనం నుంచునే కాళ్ళు మడాల మీద పడుతుంది, కానీ దీనికైతే ఎలాంటి సంబంధం లేదు. పావని గారు మీరేం భయపడద్దు అన్నారు. సో నాకెందుకు డాక్టర్ ఈ పెయిన్ వచ్చింది, ఇన్ని మంత్స్ నుంచి బాధపడుతున్నానంటే, సో మనం ఏంటంటే ఎప్పుడన్నా పడుకున్నప్పుడు, నిద్దట్లో ఉన్నప్పుడు మన డెస్క్ ఏదైతే ఉందో, సో మన వెన్నెముకలో డెస్క్ ఉంటుంది కదా, సో ఆ డెస్క్ ఎప్పుడైతే పక్కకి జరిగిందో అది ఇలా ఉంటుందంట. ఆ మధ్యలో ఇట్లా ఉండేవన్నీ కండరాలు అనమాట. సో ఆ కండరాలు ఇలా పక్కకి జరిగిన, ఓకే, సో డెస్క్ ఇలా పక్కకు వచ్చినా, ఒకదానికొకటి కొంచెం సంబంధం లేకపోయినా, అంటే అది యథావిధిగా ఉంటేనే బాగుంటుందంట. ఎప్పుడైతే అది కొంచెం అటు ఇటుగా పక్కకి వెళ్తూ అది మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి రాకుండా నిద్దట్లో ఉన్నప్పుడు అట్లాగే ఆగిపోతే, అది కాస్త అట్లాగే ఉండి ఆ పెయిన్ తీసుకొస్తూ అది కాస్త కొంచెం వాచి ఇంకా ఇంకా పెయిన్ అనేది మనకి వస్తుందన్నమాట. సో అదే మీకు జరిగింది. సో మీకు సింపుల్ ఆ థెరపీ చేసి సరిపోతుంది. దాంతోపాటు కొంచెం నరాల బలహీనతకి అండ్ కొంచెం వాపులు ఏమన్నా ఉంటే తగ్గడానికి, ఆ పెయిన్ తగ్గడానికి సో మెడిసిన్స్ అనేది వాడండి చాలు అని చెప్పారు. సో ఇక్కడ ఈ వీడియో చూపిస్తున్నాను కదా, సో నాకు ఇట్లాగే చేశారనమాట కైరోప్రాక్టియస్ అనేది థెరపీ. సో అది చేసిన నాకు ఆ ఒక నైట్కి బాగా పెయిన్ వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి సో చాలా ఫ్రీ అయిపోయాను అనమాట. మళ్ళీ బ్యాక్ పెయిన్ అంటే ఏంటో తెలియదు నాకు. సో 4 నెలలు, అసలు ఆల్మోస్ట్ 4 నెలల నుంచి పడుతున్న ఆ బ్యాక్ పెయిన్ని సో ఒక్క థెరపీతో నాకు రిలీఫ్ ఇచ్చారు. సో డాక్టర్ వెంకటరత్నం గారు చాలా బాగా చేస్తారు ట్రీట్మెంట్. సో అలా చేసినప్పుడు నాకు చాలా భయం వేసింది, ఇంకా లేనిపోని పెయిన్లు ఏమైనా వస్తాయని చెప్పి. సో ఒక్కోసారి పట్టేయడం వల్ల, సో నిద్దట్లో ఉన్నప్పుడు డెస్క్ పక్కకు జరగడం కానీ, ఎప్పుడన్నా మనం అనుకునే సిచ్యువేషన్స్లో మనకి తెలియక కొన్ని ప్రయాణాలు చేసినప్పుడు అట్లా పట్టేయడం కానీ, కండరాలు పక్క జరిగినప్పుడు కానీ కూడా అట్లా జరుగుతూ అట్లా పెయిన్ వచ్చి చాలా ఇబ్బంది అనేది అవుతుందండి. సో మీరు కూడా లేడీస్ ఎవరైతే ఉన్నారో, ఇలాంటి పెయిన్స్, ఇలాంటి బ్యాక్ పెయిన్తో విపరీతంగా సఫర్ అవుతున్నారో ఖచ్చితంగా డాక్టర్ని విజిట్ చేయండి. మీరు మంచి ఫస్ట్ తెలుసుకోండి ఆ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అసలు ఎలా మనం చెప్పాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఏంటనేది తెలుసుకొని అప్పుడు మీరు ఇలా మంచిగా థెరపీ అనేది చేయించుకోండి. అప్పుడు మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో మెయిన్ పిల్లర్ అనేది ఒక వైఫ్, లేడీ అన్నమాట. సో తనే హెల్దీగా లేకపోతే, తనే మొత్తం చూసుకోకపోతే ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రాయిడ్ కదా. సో అలా మీరు కూడా కొంచెం కేర్ తీసుకోండి. సో చీటికి మాటికి బ్యాక్ పెయిన్స్ అనేది రాదండి, ఇలాంటి ఒక మెయిన్ ప్రాబ్లం ఉంటేనే వస్తుంది అనమాట. సో కైరోప్రాక్టిస్తో పాటు ఇంకొకటి ఉంది, ఎస్తో స్టార్ట్ అయ్యింది. సో అది మా మమ్మీకి వచ్చిన ప్రాబ్లం, దాన్ని సైరోప్రాక్టిస్ ఏదో అంటారనమాట. సో మా మమ్మీకి ఏంటంటే ఇటు రైట్ సైడ్ తుంటి పట్టేసింది అంటారు కదండి. సో అది పట్టేయడం వల్ల లాంగ్ అంటే చివరి వరకు కాల్ అనేది లాగేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ పెయిన్ కూడా తగ్గదు, అది కూడా అట్లా పట్టేయడం వల్ల
సో పెయిన్ వస్తూ ఉంటుంది, దానికి కూడా అట్లాంటి ట్రీట్మెంట్ ఒకటి చేస్తారంట. మా మమ్మీ కూడా ఆ పెయిన్ ఒక 1 మంత్ నుంచి అలా పడుతూ ఉంటే ఇంకా నాకు తగ్గింది కదా నువ్వు కూడా వెళ్ళి చూయించుకుంటే, సో మా మమ్మీ కూడా అలా చూయించుకుందనమాట. సో తనకు కూడా నాకు చేసిన లాంటిది, నాది కైరో ప్రాక్టీస్, తనది సైకో ప్రాక్టీస్ ఏదో ఉందండి. సో అవి నాకు తెలీదు. సో అది కూడా చేసేపాటికి తను కూడా వితిన్ 1 or 2 daysలోనే రికవర్ అయిపోయింది అనమాట. సో తనకు కూడా కొంచెం గుజ్జు పట్టడానికి, కొంచెం నరాల బలహీనతకి వాటికి మెడిసిన్స్ ఇచ్చి మల్టీవిటమిన్ ఇచ్చారు. సో తను అది వాడుతుంది. చాలా ఇప్పుడు హ్యాపీ అనమాట, చక్కగా పనిచేస్తాయి. సో మీరు కూడా కొంచెం కంగారు పడకుండా విపరీతమైన బ్యాక్ పెయిన్తో కనుక సఫర్ అవుతుంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. సో ఎందుకంటే అది కాస్త పెరిగి వాప్ ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో ముఖ్యంగా మనల్ని మనశ్శాంతిగా ఉంచనివ్వదన్నమాట. సో ఊరికే బ్యాక్ పెయిన్ అనేది రాదండి, ఇలాంటి ఒక రీజన్ ఉండబట్టి వస్తుంది. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ వెంకటరత్నం, కైరోప్రాక్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. వెన్నుపూస సమస్యలకు, మెదడు నరాలు, మరి ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, స్కోలియోసిస్, డిస్క్ సమస్యలు, ఐవిడిపి అంటారు. సో సయాటికా వంటి పెయిన్స్ ఎక్కువ, కొంతమందికి గూని అంటారు, అంటే నడుములో వంపులు ఉంటాయి, కైఫోసిస్, స్కోలియోసిస్ వంటి సమస్యలకు, కాళ్ళు తిమ్మిలు రావడం, చేతులు తిమ్మిలు రావడం, మంటలు, సలుపు వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం అంటే చాలా మంది మెడిసిన్స్ ట్రై చేసి ఉంటారు, కార్టికోస్టెరాయిడ్స్ ట్రై చేసి ఉంటారు. కొంతమంది ఇంత సివియారిటీ ఉన్న డిసీజెస్ కి సర్జరీస్కి ఇష్టపడరు. కొంతమంది సర్జరీస్ చేయించుకున్నా కూడా అంత మెరుగుదల కనిపించకపోవచ్చు వాళ్ళ కండిషన్స్ లో. సో అలాంటి వారికి కైరోప్రాక్టీ అనేది ఒక మంచి ట్రీట్మెంట్ సొల్యూషన్ అవుతుంది. అతి తక్కువ వ్యవధిలో అంటే 2-3 సిట్టింగ్స్ లోనే కంప్లీట్ రిలీఫ్ జరుగుతుంది, శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. సో అటువంటి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ కోసం ఇప్పుడు రేపు 27వ తారీఖు అండ్ ప్రతి నెల మొదటి శనివారము అండ్ 3వ శనివారము రఘు ఫిజియోథెరపీ అండ్ పెయిన్ రిలీఫ్ సెంటర్ నందు నేను అవైలబుల్ ఉంటాను. సో ప్లీజ్ కాంటాక్ట్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ త్రూ కైరోప్రాక్టీ ఫర్ యువర్ బ్యాక్ పెయిన్.